నమస్కారం, నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాజా మొహిదీన్, ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు మనం ఎపిస్టాసిస్ అంటే ముక్కులోంచి రక్తం పడడం గురించి తెలుసుకుందాం. ఈ ఎపిస్టాసిస్ అనేది రెండు రకాలు. ఒకటి యాంటీరియర్ అంటే ఎదుట భాగం, ఇందులో రక్తం మనకి పెదాల పేరు నుంచి రావడం చూస్తాం. ఇంకోటి పోస్టీరియర్, ఇది బాగా సివియర్, ఇందులో మన రక్తం గొంతులోకి రావడం అలాగే మింగేయడం జరుగుతుంది. ముక్కులో నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ నరాలు అన్నీ కలిసి ముక్కుల ఎదటి భాగంలో ఎక్కువగా కలుస్తాయి. దాన్నే మనం లిటిల్స్ ఏరియా అంటాం. ఈ భాగంలో ఎప్పుడైతే చిన్నపిల్లలు ఫారెన్ బాడీస్ అంటే రాళ్ళు కానీ కణితలు కానీ ఇలాంటివి పెట్టినప్పుడు కానీ ఎక్కువగా గుచ్చడం, లేకపోతే బాగా పొడిబారిన క్లైమేట్లో కానీ బాగా ఫోర్స్ఫుల్గా దగ్గడం, తుమ్మడం చేసినప్పుడు నార్మల్గా జనరల్గా కామన్ కాజెస్ ఆఫ్ ఎపిస్టాసిస్. అయితే కొన్ని సిస్టమిక్ కారణాలు కూడా ఈ ముక్కులోంచి రక్తం రావడానికి కారణం అవుతాయి. ఒకటి సివియర్ హైపర్ టెన్షన్ అంటే బీపీ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, బ్లడ్ క్యాన్సర్స్ హీమోఫీలియా అంటాం వీళ్ళకి, కొన్ని మంది పేషెంట్స్ యాస్పిరిన్ వార్ఫరిన్ వాడతారు. ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి, కొన్ని పేషెంట్స్లో ప్లేట్లెట్ కణితలు తగ్గిపోతాయి, వాళ్ళకు కూడా ఇలా ముక్కులోంచి రక్తం రావడం సహజం. కొన్ని సమయాల్లో ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి కూడా ఇలా రక్తము ముక్కులోంచి కారుతుంది. అయితే ఇలా మనం చూసినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైనా రక్తం మీరు ముక్కులోంచి కారడం చూస్తే వాళ్ళు ఫస్ట్ మరి చేయాల్సింది ఫారెన్ బాడీస్ ఏదైనా ఉన్నాయా ముక్కులో కానీ నోట్లో కానీ రిమూవ్ చేసేయాలి. చేసి వాళ్ళని ఎదుటుగా బెండ్ అవి కొద్ది ఒంగోని ముందుకు ఉండాలి. అంటే రక్తం నోట్లోకి వెళ్లకుండా మనం చూసుకోవాలి. మన చూపుడు వేలు బొట్టన వేలు తీసుకొని ముక్కుకి ఎదుట భాగాన గట్టిగా ప్రెస్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అలా ప్రెషర్ అప్లై చేసి పెట్టాలి. ఇలా ముక్కును మూసినప్పుడు గాలి మనం నోటి ద్వారా తీసుకోమని చెప్పాలి. ఎక్కువగా ఫోర్స్గా దగ్గడం కానీ తుమ్మడం కానీ చేయకూడదు. ఒక 15 నిమిషాల తర్వాత కూడా మనకి అవ్వలేదు, అప్పుడు మనం ఐస్ ప్యాక్స్ తీసుకొని ముక్కు మీద పెట్టడం లేకపోతే చీక్స్ మీద పెట్టడం చేయాలి. ఇంకొక 10 మినిట్స్ కూడా మనకి బ్లడ్ అవ్వట్లేదు, తగ్గట్లేదు అన్నప్పుడు దగ్గరున్న డాక్టర్కి మీరు సంప్రదించాలి. ఏదైనా సరే ఇలా ఎపిస్టాసిస్ అంటే ముక్కులోంచి రక్తం వచ్చినప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసుకొని జబ్బు ఏంటో తేల్చుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. థ్యాంక్ యూ.